అమెరికా, ఇరాన్ యుద్ధాల వల్ల భారతదేశంలో ఎల్‌పీజీ షార్టేజ్ వచ్చిందని ఒక ప్రచారం జరుగుతుంది. దాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. ఎందుకంటే నిన్ననే కొన్నాము. 5,000 పెట్టి కొన్నాము. అది రేపు కూడా వర్కౌట్ అవుతదని మాకు నమ్మకం లేదు. ఎందుకంటే తెలిసిపోతుంది, రోజు రోజుకి న్యూస్ వస్తుంది కదా! అది చాలా వైరల్ అయిపోయింది గ్యాస్ రావట్లేదని. అంటే ఇందులో ముఖ్యంగా చూసుకునేటట్టయితే చాలా మంది గ్యాస్ అయిపోయింది, లేదు అనే పానిక్ సిట్యుయేషన్ లో ఎక్కువ ఎక్స్ట్రా స్టోర్ చేసుకోవడం వల్లనే తక్కువ అవుతుంది, షార్టేజ్ వస్తుందనే ప్రచారం కూడా సాగుతుంది. దానిపైన మీ అభిప్రాయం? అలానే మనం ముందుగా ఏం చెప్పలేం కదండి. గ్యాస్ అనేది ఈ బిర్యానీకి ఏంటంటే 2 డేస్‌కి వస్తది గ్యాస్. యాక్చువల్‌గా 2 డేస్ వస్తది. 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో గ్యాస్ కొనాల్సిందే. స్టార్టేజ్ అంటే చిన్న చిన్న కర్రీస్ పాయింట్లయితే స్టార్టేజ్ ఉంటాయి కానీ మన దగ్గర స్టార్టేజ్ అని అంటూ ఏమి ఉండవు. సో ఈ విధంగా మనకి గ్యాస్ ప్రైజెస్ ఓవర్ అయిపోతే మరి ఈ బిజినెస్ కి ఏమైనా లాస్ వచ్చే అవకాశం ఉందంటారా? మేము లాస్ రాకుండా ఉండాలని ఒక ప్లాన్ చేసుకున్నామండి. కట్టెల పొయ్యి అంటారు కదండి, పురాతన కాలంలో పెట్టారు కదా, అలా ట్రై చేద్దామని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కట్టెల కాస్ట్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది కదా. అలా అనుకుంటే మనం వ్యాపారంలో ముందుకు వెళ్ళలేం కదండి. అలా కట్టెల పొయ్యి మీద పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కంటిన్యూ చేద్దాం కానీ అనుకుంటున్నాం. దీని కారణంగా చాలా హోటల్స్ కానీ హాస్టల్స్ కానీ క్లోజ్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి నిజమే అంటారు? చాలా వరకు అయితే నిన్న అలానే చెప్పారండి. వచ్చిన కస్టమర్స్ చాలా బంద్ ఉందంట. నిన్న చాలా వచ్చారు, చెప్పారు కూడా. దాదాపు హాస్టళ్లలో కూడా ఫుడ్ మొత్తం బంద్ అయిపోయింది, టిఫిన్స్ అన్ని బంద్ అయిపోయాయండి అని చెప్పారు నిన్న కస్టమర్స్. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్పింది, ఏంటి అంటే గ్యాస్ షార్టేజ్ లేదు, మీరు పానిక్ అవ్వకండి అని చెప్పేసి ఒక మాట చెప్పింది. కానీ ఇక్కడ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మనకి చాలా వరకు గ్యాస్ లేదు అనే ప్రచారమే ఉంది. కాస్ట్ కూడా త్రిబుల్ చేసేసారు. మరి కమర్షియల్ గ్యాసెస్ కే ఇలా అవుతుంటే మరి జాబ్స్ కి వెళ్లే వాళ్ళకి కానీ, ఇట్లా జాబ్స్ చేసే వాళ్ళకి కానీ ఇంకా మళ్ళీ కరోనా సీజన్ ని చూసినట్టుంటది అంటారా? యాక్చువల్ గా నాకు నిన్న అలానే అనిపించిందండి. సేమ్ మళ్ళీ కొత్త కరోనా మళ్ళీ స్టార్ట్ అయినట్టు అని అనిపించింది. కానీ ఇలా లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. మనలాంటి మిడిల్ ఫ్యామిలీస్ ఈ హోటల్ నడుపుకుంటున్నాం కదండి. ఇలా గ్యాస్ మాత్రం చాలా ఎక్కువ అయి ఉంటే పేమెంట్ మాత్రం రన్ చేయాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. మేము ఎంత కట్టెల పొయ్యి మీద పెట్టి మేము ఎంత చేసినా జనాలకు అనేది స్పీడప్ ఇవ్వాలి కదా. మనము కస్టమర్కి స్పీడప్ ఇస్తేనే వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్ వస్తారు కదండి. కానీ ఇంకా పైనుంచి వచ్చే ఆర్డర్ దాన్ని బట్టి ఉంటది కదండి, ఆర్డర్ బట్టి ఉంటది. ఇప్పుడు ఇరాన్ ఇంకా అమెరికా యుద్ధాలకు భారతదేశం బలవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఎల్‌పీజీ షార్టేజ్ నిజంగానే ఉందంటారా? ఎల్పిజి షార్టేజ్ అంటే నిజంగా ఉందంటే బయట బ్లాక్ మార్కెట్ వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు తప్ప షార్టేజ్ అనేది లేదు నాకు తెలిసిన దీని ప్రకారం అయితే. ఎందుకంటే వీళ్ళు అమ్మట్లేదు, బయట డబ్బులు ఇస్తే మాత్రం ఎక్కువ రేట్లకు మాత్రం అమ్ముతున్నారు. అంటే దొరుకుతుందంటే ఎక్కడ నుంచి దొరుకుతుంది? అది ఉంది కాబట్టి ఉంది, వీళ్ళు బ్లాక్ చేసి ఎక్కువ రేట్కి అమ్ముకుంటున్నారు అంతే. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ చెప్పింది కదా, షార్టేజ్ ఏమీ లేదు, భయాందోళనకి వెళ్ళకండి అని. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే షార్టేజ్ ఉంది అని చెప్పేసి డబుల్ ప్రైజెస్ కి అమ్మడం జరుగుతుంది కదా. ట్రిపుల్ ప్రైస్ అమ్ముతున్నారు. ఇప్పుడు కమర్షియల్ సెంటర్ వచ్చి 5,000 అట్లా 6,000. అమ్మే వాళ్ళు ఒకరు ఉంటే కొనే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఎవరికొకరు దొరుకుతుంది, అంతేగాని అందరికి మాత్రం దొరకట్లేదు. అంటే ఇప్పుడు రెస్టారెంట్స్ కానీ, చిరు వ్యాపారాలు, ఇలా కర్రీ పాయింట్స్ కానీ, ఇంకా టీ షాప్స్ కానీ ఇలా నడిపే వాళ్ళకి గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ వ్యాపారాలకు దెబ్బ పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మా మీద డిపెండ్ అయ్యి వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, అన్ని కూడా ఇబ్బందులే ఉంటాయి మెయిన్ గా. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మేము కూడా రేట్లు పెంచాల్సి వస్తుంది, పెంచేదాకా తప్పదు. ఇప్పుడు అంత రేటు డబల్ రేట్ పెట్టుకున్నప్పుడు కష్టం అవుతుంది కదా. అంటే మరో కరోనా సీజన్ లా అనిపిస్తుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. మీకు కూడా అలా అనిపిస్తుందా? కరోనాలోనే బెటర్ అనిపిస్తుంది అండి. అప్పుడే బాగుంది అసలు చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే అప్పుడే బాగుంది, దీనికంటే అప్పుడే బాగా అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే ఈ కరోనా కంటే డేంజర్ లాగా కనబడుతుంది. గ్యాస్ దొరకకపోతే ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ హాస్టల్స్ ఇంకా ఇట్లా చాలా హోటల్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు కదా. మరి ఇక్కడ ఉండే హాస్టల్ వాళ్ళకి కానీ, అలానే చాలా మంది జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి దెబ్బ పడుతున్నట్టేనంటారా? మరి ఇబ్బంది పడుతుంది కదా. కస్టమర్ లేకపోతే ఓనర్స్ అయినా ఎవరైనా ఏం చేస్తున్నారండి? హాస్టల్ వాళ్ళైనా, రెస్టారెంట్ వాళ్ళైనా, ఎవరైనా కానీ వ్యాపారం పెట్టుకునేందుకు కస్టమర్ కోసం పెట్టుకుంటాం. మనం కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయనప్పుడు వేస్ట్ కదా. అంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మాట్లాడుతుంది అంటారా దీనికోసం? ఇంకా వాళ్ళ ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి తొందరగా చర్యలు తీసుకొని షార్ట్ అవుట్ చేయాలి, కానీ చేయకుండా దీన్ని ఇట్లనే పోస్ట్పోన్ చేస్తే అంటే వాళ్ళకి మాత్రం ఏం కాదు, కానీ మామూలు పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. ఇరాన్ ఇంకా అమెరికా యుద్ధాల వల్ల భారతదేశానికి ఎల్‌పీజీ షార్టేజ్ వచ్చిందని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. మరి ఎల్‌పీజీ షార్టేజ్ నిజంగానే ఉందా తెలంగాణ రాష్ట్రంలో? అది కూడా తెలియట్లేదు మేడం. ఈ బయట ఎవరన్నా ఇట్లా పుకారు పుట్టించి ఎక్కువ రేట్లు అమ్ముకుంటున్నారా? మాలాంటి చిన్న వ్యాపారస్తులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఈ విధంగా ఉంటే మరి వ్యాపారాల మీద చాలా దెబ్బ పడుతుంది కదా. మరి ఏ విధంగా గవర్నమెంట్ స్పందిస్తుంది అంటారు దీనిపైన? అది చూడాలి మేడం, వేచి చూడాల్సిందే. ఎవరో ఒకరు తీసుకునే నిర్ణయం కాదు కదా.
సో ఇంకా మనకి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధానంగా చూసుకుంటే షార్టేజ్ అయితే ఏం లేదు, కమర్షియల్ కే కొంచెం అటు ఇటుగా ఉంది, ఇంట్లో వాడుకోకైతే ఉంది అని అంటున్నారు కదా, మరి దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇంట్లో వాడికి ఇబ్బందిగా ఉందని ఇంతవరకు ఎవరు చెప్పలేదు మేడం. కమర్షియల్ వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బాగా ఇబ్బంది కలిగిస్తున్నారు. 2,000 రూపాయలు అమ్మే సిలిండర్ 4,000 అట్లా అమ్ముతున్నారు. సో 4,000 అంటే ఇప్పుడు మనకి వ్యాపారం అనేది చిరు వ్యాపారాలు, ఇప్పుడు కర్రీ పాయింట్స్ కానీ, ఇంకా మనకి టీ వ్యాపారం కానీ, రెస్టారెంట్, ఇవన్నీ కూడా మనకు వచ్చే కొంచెమే తక్కువ వస్తది కదా, మరి దాంట్లో ఇంత కాస్ట్ పెడితే వాళ్ళు బేర్ చేయగలుగుతారంటారా, లేదా కాస్ట్లు పెంచుతారంటారా? చేయలేరు మేడం. కాస్ట్ ను పెంచితే వ్యాపారాలు నడవు కదా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు చిన్న చిన్న హాస్టల్స్ లో ఉండేవాళ్ళు కర్రీ పాయింట్స్ హాస్టల్స్ లో సరిగా లేక పల్లెటూరు నుంచి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న కర్రీస్ కొనుక్కోవాలంటే రేట్లు పెంచితే సాధ్యం అవ్వదు కదా. ఇప్పటికే మనకి చాలా హాస్టల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ క్లోజ్ చేశారు అని అంటున్నారు షార్టేజ్ వల్ల, అది మీరు నమ్ముతున్నారు? నిజమే మేడం. సో ఓకే, అంటే ఈ ప్రచారం అనేది ఫేక్ అంటారా, రియల్ అంటారా, లేదా కాస్ట్ల కోసమే గవర్నమెంట్ ఇంకా స్పందించట్లేదు అంటారా? అది తెలియట్లేదు మేడం. సో అమెరికా ఇంకా ఇరాన్ యుద్ధం అనేది భారతదేశం మీద ప్రభావితం చూపుతుంది అని అంటున్నారు కదా, మెయిన్ గా ఎల్పిజి షార్టేజ్ అనేది వస్తుంది. సో మీ హోటల్ అయితే ఉంది, ఎల్పిజి షార్టేజ్ అనేది మీ దగ్గర కూడా ఉందా? అంతటా ఉంది. ఇండియా మొత్తం ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు? మన ఇంకా ఫుడ్ బిజినెస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది దానివల్ల. ఎల్పిజి షార్టేజ్ వల్ల కమర్షియల్ వాళ్ళకి చాలా, హోటల్స్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. బ్లాక్ లో 5,000 to 8,000 అమ్ముతున్నారు. ఆ ప్రైజెస్ పెట్టినా కానీ మాకు దొరకట్లేదు ఎల్పిజి. షార్టేజ్ అయితే చాలా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం అయితే మాకు షార్టేజ్ ఏం లేదు, ఇంకా 1 year కి తగ్గ ఎల్పిజి అయితే ఉంది అని చెప్తుంది. మరి ఇక్కడ స్టేట్ లో చూసుకుంటేనేమో ఓవర్ కాస్ట్ కి అయితే దొరుకుతుంది, కానీ నార్మల్ గా అయితే షార్టేజ్ ఉంది అని చెప్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే షార్టేజ్ గవర్నమెంట్ చెప్తుంది ఉంది, షార్టేజ్ ఏం లేదని చెప్తున్నారు, కానీ నార్మల్ మధ్యలో మీడియేటర్స్ ఏం చేస్తున్నారు అర్థం కాదు, బ్లాక్ చేస్తున్నారు చాలా మొత్తం. అలా బ్లాక్ చేయడం వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ అయితే ఉంది అని చెప్తుంది, షార్టేజ్ ఏం లేదు అని న్యూస్ లో కూడా చెప్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం దొరకట్లేదు. అసలు మాకు రెగ్యులర్ చేసే వాళ్ళు కూడా లేదని చెప్తున్నారు. ఇప్పటికే చాలా వరకు హాస్టల్స్, హోటల్స్ క్లోజ్ అయిపోయాయి అంటున్నారు. మరి అదే విధంగా సాగితే మరి మొత్తం అంతా క్లోజ్ అయిపోయి కరోనా పానిక్ సిచ్యువేషన్ ఏమైనా క్రియేట్ అవుతుంది అంటారా? అదే ఆల్రెడీ 2 days నుంచి మేము హోటల్ క్లోజ్డ్ ఉంది. ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ బిర్యానీకి ఏదైనా నడిపిద్దామని చూసిన టిఫిన్స్ అయితే క్లోజ్. 2 days నుంచి టిఫిన్స్ నడిపించలేదు, జస్ట్ ఏదో కట్టెలపై పెట్టి బిర్యానీ ఒకటి నడిపిస్తున్నాం అంతే. పాత రోజులు గుర్తుకొస్తున్నాయా కట్టెలు పోయా? అంతే. మోస్ట్లీ మార్నింగ్ ఒక లారీ, ఒక ఆటో తీసుకొని వస్తాం కట్టెలది, అంతే. అదొకటే ఉంది. కట్టెలపై కాస్ట్ ఇప్పుడు వాళ్ళు కూడా చూసి దాని కాస్ట్ కూడా, కట్టెలు కూడా కాస్ట్ పెంచేసినారు. బిర్యానీ ఒకటే సర్వ్ చేస్తున్నాం అంతే. టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్ అంతా క్లోజ్ అయిపోయింది. బిర్యానీ అంటే ఇప్పుడు చాలా మంది కాస్ట్ కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది కదా ఎల్పిజి వల్ల, మరి మీరు కూడా అలా ఏమైనా చేశారా కాస్ట్ ఇంక్రీజ్ అంటే? అదే కాస్ట్ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు. మోస్ట్లీ కాస్ట్ ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా అంత యూజ్ లేకుండా ఉంది. మేము కూడా అందుకే అంత హోటల్స్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. చూడాలి రేపెల్లుండి ఏమవుతుందో చూడాలి. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల మన భారతదేశానికి చాలా ప్రభావం చూపింది అంటున్నారు ఎల్పిజి షార్టేజ్ గురించి. సో ఎల్పిజి షార్టేజ్ మీ దగ్గర కూడా ఉందా? మీకు గ్యాస్ సిలిండర్ అవైలబుల్ ఉందా? గ్యాస్ అవైలబుల్ లేవు. 4-5 days గా చాలా ఇబ్బంది. అడుక్కుంటే నార్మల్గా ముందర 2,000కే ఇస్తా ఉన్నారు, అది తక్కువలే దొరుకుతూ ఉండింది. ఇప్పుడు 5,000 పడితే కూడా గ్యాస్ లేదు. మేము సింగిల్గా ఉంటాము, అంటే హోటల్ కూడా ఇక్కడ అన్ని బంద్ ఉంటుంది, అన్నం కూడా కష్టమే ఉంటుంది ఇప్పుడు అట్లా. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అన్ని కూడా క్లోజ్ అయిపోయి ఉంటే మరి పరిస్థితి ఎలా ఉంటది? అంటే ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాల మీద కూడా చాలా మంది డిపెండ్ అయి ఉంటారు. సో ఈ బిజినెసెస్ అన్నిటికీ కూడా పెద్ద లాస్ వస్తుంది కదా. లాస్ట్లే 5,000 పడితేనో గ్యాస్ లేవు. మార్నింగే 5,000 పట్టి తెచ్చినాను, మళ్ళీ ఏమో అది అయిపోతే మేము షాప్ క్లోజ్ చేసుకోవాలి. చిప్స్ చేసే కాదు, ఆయిల్ రేట్ పెరిగింది, గ్యాస్ రేట్ పెరిగింది, ఈ పీపీ కవర్ రేట్లు పెరిగింది. పాత రేటే అమ్ముతా ఉన్నాం, అక్కడ ఏమి లేదు, లాస్ట్కే బిజినెస్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లానే అంటే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చెప్పింది, మీరు పానిక్ అవసరం లేదు, మనకు ఆల్రెడీ గ్యాస్ అవైలబుల్ ఉంది అని చెప్పేసి. మరి ఇంత అవైలబుల్ ఉంది అన్నాక స్టేట్ లో మాత్రం మొత్తం పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. మరి చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడం వల్ల షార్టేజ్ వస్తుంది అని అంటున్నారు. నిజంగానే అనిపిస్తుందా మీకు? అంటే నిజంగానంటే ఇప్పుడు నడుస్తుంది కదా చెప్తా ఉంటారు అందరూ. పెట్రోల్, డీజిల్ అది ఏమీ లేదు, అది నార్మల్ గానే దొరుకుతుంది. గ్యాస్ ఒకటే మాకు చాలా ఇబ్బంది. అవునవును.
ఆల్రెడీ 1700 2000కే సిక్తా ఉన్నది. ఇప్పుడు 5000 పట్టి కొనుక్కొని అసలు ఏం చేయాలి అనేది చాలా ఇబ్బంది. ఎవరి దగ్గర అడిగితేను గ్యాస్ లేవంటారు. రిటర్న్స్ వస్తుందా మరి 5000 పెట్టినందుకు? లాభం ఉందా? లాభం లేదు. 3000 ఎక్స్ట్రా పట్టి ఏం రేట్ కమ్ముకోవాలి.